అందరికీ నమస్కారమండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ హోతా పద్మినీదేవి గారు రచించిన విముక్తి అనే కథను విందామండి. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. నోతి దగ్గర చెప్టా మీద కూర్చొని గిన్నెలు తోముతుంది అవంతి. ఆమె చేతుల రాపిడికి స్టీలు గిన్నెలు వెండి గిన్నెల్లా, ఇత్తడి గిన్నెలు బంగారు గిన్నెల్లా మెరిసిపోతున్నాయి. కానీ గత 6 నెలలుగా గిన్నెలు తోమి తోమి గులాబీ రేకుల్లాంటి ఆమె చేతులు మాత్రం నల్లబారిపోయాయి. ఎండలో పనిచేయటం వలన ఆమె పసిడి దేహకాంతి కగ్గిన బంగారంలా మారింది. యాంత్రికంగా గిన్నెలు తోముతోందన్న మాటేగాని ఆమె మనసు శ్రీహరి చుట్టూ పరిభ్రమిస్తోంది. మీరు కంప్యూటర్ కోర్సు చెయ్యొచ్చుగా, చదువుకున్న మీరు మిషన్ కుట్టి డబ్బు సంపాదించడమేంటి? మీకున్న డిగ్రీకి కంప్యూటర్ పరిజ్ఞానం తోడైతే మంచి ఉద్యోగమే దొరుకుతుంది అన్నాడతను. నిజమే, తను కంప్యూటర్ కోర్సు చేస్తే బాగుంటుంది అంటూ అవంతిలో శ్రీహరి రేకెత్తించిన ఆలోచనకి ఆశ ఊపిరిపోసింది. కానీ అత్తగారు ఏమంటారో మరి, మామగారు అభ్యంతర పెడతారో ఏమో. అన్నింటికంటే ముఖ్యంగా డబ్బు లేకపోబట్టే కదా తను పుట్టింటి వాళ్లకు బరువై అత్తింటికి బానిసైపోయింది. తన ఆశలు కలలు అన్నీ కూడా భర్త మరణంతోనే సమాధైపోయాయి. చక్రపాణి చనిపోయి 6 నెలలయ్యింది. తను అత్తవారింట్లో బానిసగా మారి 6 నెలలవుతోంది. ఎంతసేపే గిన్నెలు తోమటం, లోపలికి వచ్చి తగలడు. మీ మామగారు స్నానానికి వస్తున్నారు అంది అత్తగారు. అయిపోయిందత్తయ్యా అంటూ అవంతి గబగబా గిన్నెలు కడిగి వంటింట్లో పెట్టి వచ్చింది. నోతి చెప్టా మీద మెతుకులు లేకుండా శుభ్రంగా కడుగుతుంటే మరోసారి అత్తగారి గర్జన వినిపించి గబాల్న ఇంట్లోకి వచ్చి పడింది. పొద్దుట లేవగానే వితంతువైన తన ముఖం చూస్తే అరిష్టమని మామగారి ప్రగాఢ నమ్మకం. ఆయన నిద్ర లేవగానే ముందు దేవుడి ముఖం తర్వాత అత్తగారి ముఖం చూశాకే బయటికి వస్తాడు. అయినప్పటికీ కూడా తను అంత పొద్దుటే ఆయన కంటపడటం ఇష్టం ఉండదు. అయినా పడకూడదు కూడా. సాధారణంగా అవంతి ఉదయం 5 గంటలకే లేచి గిన్నెలు తోమి పాచి పనులు పూర్తి చేస్తుంది. ఆ రోజు ఒక అరగంట ఆలస్యమైంది. బారెడు పొద్దెక్కి లేచి అందరికీ నీ ముఖం చూపించే బదులు 1 గంట ముందు లేచి చావొచ్చుగా అంటూ అత్తగారు రుసరుసరాడుతూ కాఫీ గ్లాసు టక్కున ఆమె ముందు పెట్టేసింది. రాత్రి నిద్ర పట్టలేదత్తయ్యా అంటూ సంజాయిషి ఇస్తున్నట్టుగా అంది అవంతి. ఎలా పడుతుంది మరి? ఆలోచనలతో బుర్ర వేడెక్కిపోతుంటేనో అంటూ వ్యంగ్యంగా అంది అత్తగారు శ్యామలాంబ. అవంతి మౌనంగా అత్తగారి వ్యంగ్యాన్ని భరించి కాఫీ తాగటం మొదలెట్టింది. పొద్దుటే తన ముఖం ఎవరూ చూడకూడదా? బొట్టులేని తన ముఖాన్ని చూస్తే అరిష్టమా? ఆమె మనసుని ముళ్ళుతో పొడిచిన బాధ కలిగింది. గతంలో తన శకునాన్ని శుభశకునంగా భావించే అత్తామామలకి తను ఇప్పుడు అశుభంగా కనిపిస్తోందా? మామగారి స్నానం పూర్తయ్యేలోగా అవంతి గదులు ఊడ్చి శుభ్రంగా తడిబట్టతో తుడిచేసింది. శ్యామలాంబ భర్త పూజ కోసం అన్నీ సిద్ధంగా చేసింది. మామగారు తడిబట్టలతో లోపలికి రావటం చూసి అవంతి గబాల్న లోపలికి వెళ్ళిపోయింది. 10 గంటలకల్లా ఆ ఇల్లు నిశ్శబ్దమైపోతుంది. స్కూల్లో హెడ్ మాస్టర్గా పనిచేస్తున్న మామగారు 10 గంటలకే భోజనం చేసి వెళ్తాడు. శ్యామలాంబ భర్తతో పాటు తినేస్తోంది. అత్తామామలు తిన్న తర్వాత మిగిలిన చప్పగా చల్లారిన పదార్థాలనే అవంతి ఆవురావురమంటూ తింటుంది. పొద్దుట ఎప్పుడో అత్తగారిచ్చిన చిన్న గ్లాసుడు కాఫీ, అంతే. దానితోనే నిర్వారామమైన చాకిరి, విశ్రాంతి ఎరుగని జీవితం. అన్నం తిని గిన్నెలన్నీ బయట వేసి ఒంటిల్లు కడిగేసరికి నిద్ర ముంచుకొస్తుంది అవంతికి. అవంతి 1 నిమిషం అలసట తీర్చుకోవటానికి నడుం వాలిస్తే చాలు శ్యామలాంబ చిరచిరలాడిపోతుంది. నిర్భాగ్యుడికి నిద్ర, దరిద్రుడికి ఆకలి ఎక్కువంటారు. ఆ సామెత నిన్ను చూసే పెట్టి ఉంటారు అన్నట్టుగా మాట్లాడుతుంది అత్తగారు. పగటి నిద్ర పనిచేటంటారు. లే, తొందరగా లేచి ఆ రాఘవయ్య గారి కోడలు ఊరికి వెళ్తుందట. జాకెట్లు సాయంకాలానికల్లా ఇమ్మని చెప్పింది. లేచి కుట్టు
అన్న అత్తగారి సాధింపుతో అవంతి నిద్రమత్తు వదులుతుంది. లేచి మిషన్ ముందు కూర్చుంటుంది. సాయంకాలం దాకా మిషన్ కుట్టి అలసిపోయిన ఆమె అత్తగారు వంట చేసే వేలవుతోందని గుర్తుకు వచ్చి లేచి అంట్లు తోమడం మొదలుపెట్టింది. మళ్ళీ రాత్రి పొద్దుపోయేదాకా జాకెట్లకు ఉక్సులు కుట్టి అందరూ పడుకున్నాక పడుకోవటం. ఇంత కష్టపడినా ఆమెకు తను సంపాదించే డబ్బుపై మాత్రం హక్కు లేదు. ప్రతి రూపాయి కూడా అత్తగారే లాగేసుకుంటుంది. రోజూలాగే అవంతి కంచం ముందు కూర్చుంది. కానీ ఆమెకు అన్నం తినబుద్ధి కావటం లేదు. ఎన్నాళ్ళిలా అనే ప్రశ్న కొత్తగా ఆమె మనసులో ఉదయించింది. ఎవరి ఆదరణకు నోచుకోకుండా తనెందుకు బానిసలా పడి ఉండాలి? శ్రీహరి చెప్పినట్టుగా కంప్యూటర్ కోర్సులో జాయిన్ అయితే తను తెలివి తక్కువదేమీ కాదు. చదువుకునే రోజుల్లో క్లాస్లో ఫస్ట్ వచ్చేది. అవంతి అత్తగారిని అడిగి కంప్యూటర్ కోర్సులో జాయిన్ అవ్వాలని నిశ్చయించుకుంది. ఆమెకు మనసులో ఆరాటంగానూ అశాంతిగానూ ఉంది. తింటున్న అన్నం చేదుగా అనిపించింది. ఆమె నిండు కంచంలో చెయ్యి కడిగేసుకొని గిన్నెలన్నీ అవతల పెట్టి వంటిల్లు కడిగేసింది. హాలులోకి వచ్చి అత్తగారి దగ్గర నిలబడింది. శ్యామలాంబ ఒత్తులు నలుపుతూనే కునికిపాట్లు పడుతోంది. అత్తయ్యా అంటూ అవంతి మెల్లగా పిలిచింది. కోడలిని చూడగానే ఆవిడ ముఖంలో అసహనం, చిరాకు పిలిచినట్టే వచ్చేశాయి. అవంతి నేలచూపులు చూస్తూ అంది. నేను కంప్యూటర్ నేర్చుకుంటానత్తయ్యా అన్న ఆ 2 మాటలు చెప్పడానికి ఆమె ఒంట్లోని శక్తినంతా కూడా తీసుకున్నట్లుగా అనిపించింది. ఏమిటి అంటూ వినకూడనిది ఏదో విన్నట్టుగా వెడల్పైన కళ్ళతో తీక్షణంగా చూసిందావిడ. అవంతి గొంతు తడారిపోయింది. తన ప్రయత్నానికి అత్తగారి నుంచి వ్యతిరేకత ఎదురవుతుందని ఊహిస్తూనే ఉంది. శ్యామలాంబకు ఏదో అర్థమైనట్టుగా అనిపించింది. ఇది నీకు పుట్టిన బుద్ధి కాదు కదా? ఆ శ్రీహరి నిన్ను ప్రేరేపిస్తున్నాడు. నువ్వు సై అంటున్నావు. ఈ మాట మీ మామగారితో చెప్పు, ఆయన సంతోషిస్తారు అంటూ గట్టిగా అంది. తను కంప్యూటర్ నేర్చుకోవటం వలన ఎంత మంచి ఉద్యోగం వస్తుందో చెప్పాలనుకుంది అవంతి. కానీ అత్తగారి చూపులలోని నిరసన కనపడేసరికి చెయ్యకూడని పనేదో చేసినట్టుగా తనని ఆవిడ చూసే చూపులు, ఆవిడ మాట్లాడే మాటల్లోని వ్యంగ్యం ఇవన్నీ చూశాక అవంతిని మూగదాన్ని చేసేశాయి. గత కొద్ది రోజుల నుండి మనసులో కొట్టుమిట్టాడుతున్న మాటలను అత్తగారితో చెప్పడానికి ఎంత ధైర్యాన్ని కూడదీసుకోవలసి వచ్చిందో, అంతకంటే ఆవిడ అయిష్టతను వ్యక్తం చేశాక తను పొందిన నిరాశని భరించటానికి అంతకు రెట్టింపు మనస్థైర్యాన్ని కూడదీసుకోవాల్సి వచ్చింది. ఈ ఇంట్లో గానిగెద్దులా చాకిరీ చేస్తూ ఇలా పరాయి వాళ్ళ ఆధీనంలో ఎన్నాళ్ళు బతకాలి అంటూ ఆమెకు తన భవిష్యత్తు అంధకార బంధురంగా అనిపించింది. తన ఆలోచనల్లో తను ఉండగానే అత్తగారి స్వరం వినిపిస్తూనే ఉంది. పెళ్ళైన 6 నెలలకే మొగుడు చస్తే మూలన పడి కూర్చోక ఈవిడగారు ఇంకా కంప్యూటర్ నేర్చుకుంటుందట. ఇవాళ కంప్యూటర్ నేర్చుకుంటానంటుంది, రేపు ఉద్యోగం చేస్తానని వీధిలో పడుతుంది అంటుంది అత్తగారు. అత్తగారి మాటలకు అవంతికి తన మీద తనకే జాలనిపించింది. తనకేం కావాలో తెలిసినా వ్యక్తం చెయ్యలేని తన అసహాయతపై జాలి కలిగింది. అత్తమామల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి బతకవలసిన తన దుస్థితిపై జాలి కలిగింది. సాయంకాలం మామగారు ఇంటికి రాగానే అత్తగారు పెద్ద స్వరంతో తను కంప్యూటర్ క్లాసులో చేరుతాననటం గురించి చెప్పటం వినిపిస్తోంది అవంతికి. ఈ ఆలోచన అవంతికే వచ్చిందా, లేక దీని వెనక ఎవరి ప్రోద్బలమైనా ఉందా అంటూ ఆయన స్వరంలో అనుమానం. ఉన్నాడుగా శ్రీహరి. వాడు వారం కిందట మన ఇంటికి వచ్చినప్పుడు మాటల సందర్భంలో అన్నాడు. ఈవిడగారు ఆ మాట పట్టుకొని ఏలాడుతుంది అంది అత్తగారు. శ్రీహరా, వాడెందుకొస్తున్నాడు మనింటికి అన్నాడు మామగారు. ఏమో, ఎవరికి తెలుసు అంది అత్తగారు. చక్రపాణి మరణంతోనే వాడికి ఈ ఇంటికి ఉన్న అనుబంధం తెగిపోయిందని, ఈ ఇంటికి వాడు రానవసరం లేదని వాడితో చెప్పండి ఇంకోసారి ఇంటికి వచ్చినప్పుడు అన్న మామయ్య గారి మాటలకు, పోనీ శ్రీహరి మన మీద అభిమానంతో మన ఇంటికి వచ్చాడే అనుకోండి, మొగుడి స్నేహితుడితో ఈవిడగారికేంటండి మంతనాలు అంది అత్తగారు. వాడిని ఇక మీదట ఈ ఇంటికి రానివ్వకు. అంతేకాదు, ఈ ఇంటి ఆడవాళ్ళు చదువు ఉద్యోగం పేరుతో బజారికి ఎక్కనక్కర్లేదు. నీ కోడలితో ఈ మాట చెప్పు
అంటూ మామగారి కఠిన స్వరం శాసించినట్లుగా అనిపించింది. అత్తగారి మాటలలో మొగుడి స్నేహితునితో మంతనాలు అనే మాట అవంతిని జుగుప్సతో ముడుచుకుపోయేలా చేస్తోంది. మరుసటి రోజు శ్యామలాంబ పక్కింటావిడ కూతురికి పురిటి నొప్పులు వస్తుంటే ఆస్పత్రికి ఆవిడతో పాటుగా సాయానికి వెళ్ళింది. చాలా రోజుల తర్వాత దొరికిన ఒంటరితనం, ముఖ్యంగా తను ఏ పని చేస్తున్నా డేగ కళ్ళతో చూస్తూ ఉండే అత్తగారు ఇంట్లో లేకపోవటం, స్వేచ్ఛ, కావలసినంత స్వేచ్ఛ. గుండెల నిండా గాలి పీల్చుకున్న అవంతి గదిలో మంచం మీద పడుకుంది. క్షణాలలో గాఢ నిద్రలోకి జారుకుంది. అలా ఎంతసేపు పడుకుందో గాని కాలింగ్ బెల్ మోతతో మెలకువ వచ్చింది. ఎవరో ఇంటికి వచ్చారు. తలుపు తీయమని మనసు చెబుతోంది. కానీ శరీరం లేవటానికి సహకరించడం లేదు. కనురెప్పలు విడువడడం లేదు. కొన్ని క్షణాల తర్వాత బెల్లు మళ్ళీ మోగింది. అత్తగారు హాస్పిటల్ నుంచి వచ్చారేమో అనుకుంటూ ఒక్క ఉదుటున లేచి కూర్చుంది. పగటిపూట నిద్రపోతున్నందుకు ఎన్ని అవమానాలు, ఎన్ని శాపనార్థాలు పెడుతుందో అనుకుంటూ ఆమె గుండె గుబగుబలాడిపోయింది. చల్లని నీళ్లు ముఖాన చల్లినట్టే నిద్రంతా ఎగిరిపోయింది. నిద్రలో చెదిరిన జుట్టుని, బట్టలని సర్దుకొని లేచి వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా చిరునవ్వుతో శ్రీహరి కనిపించాడు. అతడిని చూడగానే ఆమె గుండె క్షణం కొట్టుకోవటం ఆగిపోయినట్టుగా అనిపించింది. మళ్ళీ రెట్టింపు వేగంతో కొట్టుకోవటం మొదలెట్టింది. మొగుడి స్నేహితునితో మంతనాలేమిటి అన్న అత్తగారి స్వరం వ్యంగ్యంగా వినిపించిందామె చెవులకు. ఇంట్లో ఎవరూ లేరండి అంది అతని వైపు చూడకుండానే. భలేవారే, ఎవరూ లేరంటారేమిటి, మీరున్నారుగా అన్నాడతను వరండాలో ఉన్న కుర్చీలో కూర్చుంటూ. అతను ఇక్కడ ఉండగానే అత్తగారు ఇంటికి వస్తే అమ్మో నా పనైపోతుంది. అది ఆ ఊహకే అవంతి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. ఏం నిర్ణయించుకున్నారు అంటూ అడిగాడతను. నిర్ణయమా అందావిడ ఆశ్చర్యంగా. ఆమెకు అతను ఏ విషయం గురించి మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు. అదే, మీరు కంప్యూటర్ క్లాస్లో జాయిన్ అవుతానన్నారు కదా, దాని గురించి. మా అత్తగారికి మామగారికి ఇష్టం లేదండి అందావిడ. అంటే మీకిష్టమే కదా అన్నాడు ఆ అబ్బాయి. నా ఇష్టాల ప్రసక్తి అనవసరం అంది అవంతి. మీ జీవితం మీ ఇష్టం. మీ భవిష్యత్తుకు పునాది వేసుకోవటానికి అవకాశాలను వెతుక్కోకుండా కుట్టు పని చాలు అని తృప్తి పడతారేమిటండి అన్నాడు శ్రీహరి. ఆశలున్నా అవి తీరే మార్గం ఉండాలి కదండి. ముఖ్యంగా డబ్బు. ఏం నేర్చుకోవటానికైనా డబ్బు కావాలి కదా అంది అవంతి. నేను చదివిస్తాను మిమ్మల్ని అన్నాడాయన. మీరా అంటూ ఆమె కళ్ళల్లో సంభ్రమం కదలాడింది. మీరు నాకు అంటూ తడబాటుగా ఆగిపోయింది. నేను మీకు ఏమవుతాననే కదా మీ ప్రశ్న. మనిషికి మనిషికి మధ్య ఏర్పడే అనుబంధాలకి బంధుత్వమే ఉండనవసరం లేదండి అన్న అతడి స్వరంలోని ఆప్యాయతాభిమానాలకి అవంతి కళ్ళల్లో నుంచి నీళ్లు చిప్పిల్లాయి. శ్రీహరి తనని పలకరిస్తేనే పెడార్థాలు తీసిన అత్తగారు ఇక ఇప్పుడతను చదివిస్తాను అనంటే మరింత వికృతంగా మాట్లాడదు అనుకుంది అవంతి. నాపై మీకున్న అభిమానానికి కృతజ్ఞురాలిని. అందని వాటి కోసం అర్రులు చాచి ఉన్న నీడని పోగొట్టుకోలేను. నన్నిలా బతకనివ్వండి చాలు అంటూ చేతులు జోడిస్తూ చెప్పేసి వెనుదిరిగి లోపలికి వెళ్ళిపోయింది. ఆమెకి దుఃఖం ముంచుకురాగా వంటగదిలోకి వెళ్ళి కరువు తీరా ఏడ్చింది. కొద్ది క్షణాల తర్వాత అతను కూడా అక్కడి నుంచి లేచి వచ్చేశాడు. శ్రీహరి తన దగ్గర పెళ్లి ప్రస్తావన తెస్తాడని ఊహించని అవంతి నిశ్చేష్టురాలైంది. ఆశ్చర్యం, అపనమ్మకం, దిగ్భ్రమ ఇత్యాది భావాల సమ్మిళితంగా ఉంది ఆమె ముఖం. ఛాందస్తులైన మీ అత్తామామలు మన పెళ్లికి అంగీకరించరని నాకు ముందుగానే తెలుసు. నాకు కావలసింది మీకు ఇష్టమా కాదా అనే విషయం మాత్రమే. దీనికి జవాబు బాగా ఆలోచించుకొని మీరే చెప్పండి. మిమ్మల్ని పూల మీద నడిపిస్తానని వాగ్దానం ఇవ్వలేను, కానీ నన్ను పెళ్లి చేసుకున్నందుకు మీరు ఎప్పుడూ బాధపడరని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. నన్ను మీరు నిరాశపరచరనే నమ్ముతున్నాను అంటూ అతను చకచక నడుస్తూ వెళ్ళిపోయాడు. అవంతి కలలో నడుస్తున్న వ్యక్తిలా లోపలికి నడుచుకుంటూ వచ్చింది. ఆమె ఒంట్లోని రక్తమంతా ముఖంలోకి వచ్చి చేరింది. శ్రీహరి తనని పెళ్లి చేసుకుంటాను అని ఎంత ధైర్యంగా చెప్పాడు.
అసలా ఉద్దేశం మనసులో పెట్టుకొనే తమ ఇంటికి రాకపోకలు సాగిస్తున్నాడా అనుకుంటూ ఆమెకు సిగ్గుతో ప్రాణం పోతున్నట్టుగా అనిపించింది. ఆమెకి భర్త గుర్తుకొచ్చాడు. అతనితో 6 నెలల సహజీవనం గుర్తుకొచ్చింది. పెళ్ళైన తొలి రోజులు అందరికీ ఎంత వేగంగా గడిచిపోతాయో తనకి కూడా అంతే వేగంగా గడిచిపోయాయి. అతని ప్రతి చర్యలో ఉద్రేకం, వాంఛ తప్ప ప్రేమ, లాలన ఎప్పుడూ కనిపించేవి కావు. అతని ఇష్టాలను అమలు చెయ్యటం తప్ప తన ఇష్టాలకు ప్రాధాన్యమిచ్చేవాడే కాదు. అతను తనని అర్థం చేసుకున్నాడో లేదో తెలీదు కానీ అతన్ని తను అర్థం చేసుకోవటానికి ఆ 6 నెలల కాలం సరిపోలేదు. అవంతి గతం నుంచి తేరుకొని వర్తమానానికి వచ్చింది. శ్రీహరి స్నేహహస్తాన్ని అందుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించటమా, లేక గానుగెద్దులా ఈ ఇంట్లో జీవితాంతం గడపడమా? ఆమె మనసు ద్వైధీభావాలతో సతమతమవసాగింది. శ్రీహరి ఆ ప్రస్తావన తెచ్చిన దగ్గర్నుంచి అవంతి అతని ముఖంలోకి నేరుగా చూడలేకపోతుంది. మీ నిర్ణయాన్ని నిర్మోహమాటంగా తెలియజేయండి అవంతి. అది నాకు ఆనందాన్ని కలిగించేదైనా, ఆశాభంగాన్ని కలిగించేదైనా వినటానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడతను. ఆమె సజల నేత్రాలలో కృతజ్ఞతతో కూడిన ఆరాధనా భావం వ్యక్తమయ్యింది. దేవుడే దిగి వచ్చి అడగకుండానే వరం ఇస్తానంటే తిరస్కరించగలనా అంది అవంతి. శ్రీహరి ముఖం ఆనందంతో దీప్తివంతమైంది. థ్యాంక్యూ అవంతి, నేను అదృష్టవంతుడిని అంటూ అతని స్వరంలో ఉద్విగ్నత. కానీ మీ పేరెంట్స్ అంటూ అడిగింది అవంతి. మా నాన్నగారు అభ్యుదయ భావాలున్న మంచి మనిషి. కందుకూరు వారి ఆశయాల బాటలో నడవటం కోసం 30 ఏళ్ల కిందటే వితంతువైన మా అమ్మని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి విషయంలో నాకు మా అమ్మ నాన్నలు స్వేచ్ఛనిచ్చారు. నా ఆశయానికి వాళ్ళ ప్రోత్సాహం కూడా ఉంది. అవంతి, మనం చెన్నైకి వెళ్దాం. అక్కడ్నుంచి మధుర మీనాక్షి గుడికి వెళ్దాం. మీనాక్షి అమ్మవారి గుడిలో నీ మెడలో తాళి కడతాను అన్న మాటలకు అవంతి బుగ్గలలో మందారాలు పూసాయి. వారం రోజుల తర్వాత సర్కార్ ఎక్స్ప్రెస్లో ఒక కంపార్ట్మెంటులో అవంతి, శ్రీహరి ఎదురెదురుగా కూర్చొని ఉన్నారు. అతను కిటికీలో నుంచి బయటికి చూస్తూ ఏదో ఆలోచించడం గమనించింది అవంతి. ఏమిటి ఆలోచిస్తున్నారు అంటూ అడిగింది. నన్ను నమ్మి నాతో వచ్చిన నీకు ఏ కష్టమూ రాకుండా ఎలా చూసుకోగలనా అని ఆలోచిస్తున్నాను. నాకు ఉద్యోగం లేదు. కొన్నాళ్ళు మనం కష్టపడక తప్పదేమో. నీ నగలు తెచ్చావు కదూ అంటూ అడిగాడు మాటల్లోనే. క్షణకాలం ఆగిపోయింది ఆవిడ. మళ్ళీ ఆవిడే అడిగింది. మన పెళ్ళి మీ వాళ్లకు ఇష్టమేనన్నారుగా, మరి మనం అందరికీ దూరంగా ఎక్కడికో వెళ్ళిపోయి రహస్యంగా పెళ్లి చేసుకోవటం ఎందుకు అంటూ. మా వాళ్ళకి అభ్యంతరం లేకపోయినా మీ అత్తామామలు ఒప్పుకోరు కదా. మన పెళ్ళయ్యాక కొన్ని రోజుల తర్వాత తిరిగి వస్తే వాళ్ళేమీ చెయ్యలేరు. అదీగాక పెళ్ళి ఎక్కడైనా చేసుకోవచ్చు, కానీ హనీమూన్ మాత్రం జీవితాంతం గుర్తుండిపోయే మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోవాలని నా ఆశ అన్నాడు శ్రీహరి. తర్వాత చాలాసేపు వాళ్ళిద్దరూ ఆలోచనలలో వాళ్ళు నిమగ్నమై ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. విజయవాడ స్టేషన్ సమీపిస్తోంది. అవంతి లేచి సీటు కింద నుంచి తన సుట్కేస్ని బయటకు తీస్తుంటే శ్రీహరి విస్మయంగా చూస్తూ అడిగాడు. ఇది విజయవాడ స్టేషన్. చెన్నై రావటానికి చాలా టైం ఉంది అన్నాడు. తెలుసు, నేను విజయవాడలోనే దిగుతున్నాను అంది. ఎందుకు? నేను నీతో రావటం లేదు. నాతో రావటం లేదా? ఎందుకని అంటూ అదిరిపడిన అతను అప్రయత్నంగానే లేచి నిలబడ్డాడు. నీ నిజస్వరూపం ఏమిటో తెలిసాక నిన్ను నమ్మి నీతో ఎలా వస్తాననుకున్నావు అంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నాడు శ్రీహరి. ఎంత బాగా నటిస్తున్నావు శ్రీహరి. నువ్వు ప్లాట్ఫారం మీద నీ ఫ్రెండ్తో మాట్లాడింది నేను వినలేదనుకున్నావా? నా మెడలో తాళి కట్టి నాపై మోజు తీరాక నన్ను ముంబై తీసుకెళ్ళి అమ్మేద్దామనుకున్నావు కదూ. నాకు నా దగ్గరున్న బంగారానికి బజారులో వెలకట్టి ఆ డబ్బుతో ఉద్యోగాన్ని కొనుక్కుందామనుకున్నావు కదూ. కందుకూరి వారి అడుగుజాడలలో నడిచిన నీ తండ్రి కడుపున నీలాంటి నీచుడు పుట్టడం ఆయన దౌర్భాగ్యమే కాదు, ఈ దేశం చేసుకున్న దౌర్భాగ్యం కూడా. భగవంతుడు సమయానికి నా కళ్ళు తెరిపించి నీ నిజస్వరూపాన్ని తెలుసుకునేలా చేశాడు. ఒకందుకు మాత్రం నీకు నా కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేకపోతున్నాను.
అత్తింటి బానిసగా బతుకుతున్న నాకు నా కాళ్ళ మీద నేను నిలబడగలను అనే స్ఫూర్తిని కలిగించావు చూడు. దానికి నాలో ఆత్మవిశ్వాసాన్ని, మనోధైర్యాన్ని కలిగించావు. నువ్విచ్చిన స్ఫూర్తితో నా జీవితాన్ని చక్కదిద్దుకుంటాను. గుడ్ బై శ్రీహరి, గుడ్ బై ఫరెవర్ అంటూ ఆత్మవిశ్వాసంతో ముందుకి సాగిపోతున్న అవంతిని పాలిపోయిన ముఖంతో చూస్తూ నిలబడిపోయాడు శ్రీహరి. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. అలాగే మీ యొక్క విలువైన అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన హోతా పద్మినీదేవి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.